అంటే ఇప్పటి వరకు మైనారిటీలు అంటుంది, ఇప్పుడు ముస్లింలు అనేటువంటి పదానికి వచ్చేసి కాంగ్రెస్ తీరుతెన్నులు ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే వాళ్ళ విషయంలో అంటే వాళ్ళకి చెయ్యొద్దనా లేకుంటే చేయాలనా లాంటి వాళ్ళకి అంటే ఎందుకంటే సచార్ కమిటీ అనేటువంటి కేంద్రం నాడు యూపీఏ ఉన్నప్పుడు సచార్ కమిషన్ నివేదికని అందరూ దాన్ని ఒప్పుకుంటున్నారు, అందరూ అంగీకరిస్తున్నారు. ఆ కాంటెస్ట్లో వాళ్ళు వెనకబడి ఉన్నారని ఇట్లాంటివి ఆ కాంటెస్ట్లోనే వాళ్ళకి విద్యా ఇప్పటికే అంటారు వరల్డ్ సిటీ డెవలప్ కాలేదని మనమే అంటుంటాం, డెవలప్ కాకుండా అడ్డుకుంటున్నారు అంటాం. వాళ్ళు డెవలప్ చేస్తాం అనటం ద్వారా పాజిటివ్ అని అనుకోవాలా నెగిటివ్ అనుకోవాలా ఎట్లా చూడాలి? ఇప్పుడు మన హైదరాబాద్లో వరల్డ్ సిటీలు ఇంకా ఇప్పటికీ వెనకబడి ఉన్నారు, వాళ్ళు ఇంకా ఉపాధి అవకాశాలు లేవు అనేటువంటి చర్చ జరుగుతుంటుంది. అప్పుడో ఇప్పుడో మనం వింటుంటాం. దాన్ని మేము వస్తే అధికారులకు వస్తే అభివృద్ధి చేస్తాము అని అంటే అది వాళ్ళని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా తీసుకుంటున్నారు అని అనుకోవాలా? పివి గారు, ఏదైతే సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరండి? కాంగ్రెస్ కదా. అట్టడు అంటే అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి విషయాల్లో అంటే అపీజ్మెంట్ పాలిటిక్స్ తప్ప అభివృద్ధి రాజకీయాలు చేయనటువంటి పరిస్థితి కాంగ్రెస్. మరి ఆ రకంగా అంటే నేను అడుగుతా ఉన్నాను, ఏ ప్రాంతాల్లో అయితే విద్యాలయాలు లేవు, ఎవరైతే విద్యాలయాలకు దూరంగా ఉన్నారు వాళ్ళందరికీ విద్యను ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వానికి కదా. అంటే మీరు ఆ పాయింట్ వరకే తీసుకున్నారంటున్నా, మేనిఫెస్టో ఒక పాయింటే లేదు కదా. మేనిఫెస్టోలో ఒక్క పాయింటే ఉందా? లేదు పేదరికాన్ని నిర్మూలించాలి, లేదు మహిళలకి ఆర్థికంగా స్వావలంబన చేయాలి, లేదు ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కదా. ఆ వాటిల్ని కాకుండా ముస్లిం ప్రాంతాల్లో వెనకబడ్డ ముస్లిం ప్రాంతాల్లో స్కూల్స్ పెడతామంటే దాన్నే పాయింట్ని తీసుకొని ఒక సెంటిమెంట్ అస్త్రంగా వాడుకొని వాళ్ళది ఒక రకమైన అబ్యూజ్మెంట్, మీది ఒక రకమైన అబ్యూజ్మెంటే కదా అంటున్నా. అబ్యూజ్మెంట్ కాదండి. మేము ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాం. ఏదైతే 4.5 కోట్ల ఇండ్లు ఉత్తరప్రదేశ్ లో ఇచ్చిండ్రు, దాంట్లో 18.5 లక్షల ఇండ్లు పేదలైనటువంటి మైనారిటీలకు, ముస్లిం మైనారిటీలకు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి మీరే చెప్తున్నారు వాళ్ళకి ఏదైతే గ్యాస్ కనెక్షన్ లేదు, మీరే చెప్తున్నారు వాళ్ళకి ఇస్తే ఒకటి వాళ్ళు ఇస్తే ఒకట. మీరు చెప్పిన దాన్ని పేదరికాన్ని అభివృద్ధిలో భాగంగా వాళ్ళు ఇస్తేనేమో అబ్యూజ్మెంట్ పాలిటిక్స్ లో భాగంగా మీరు వినాలండి దయచేసి. అట్లా కాదండి నా ప్రశ్న. చేసుకొని ఇవి గారు పేదరికాన్ని ఆధారం చేసుకొని పేదలైనటువంటి వాళ్లకు ఈ యొక్క ఫలాలు అందాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు, పారదర్శకంగా ఆ రకంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ రకంగా అందుతున్నాయి. కానీ మేము ముస్లింలకు ఇస్తాం, ఇన్ని ఇస్తాం, ముస్లింల కోట, హిందువుల కోట, ఈ రకమైనటువంటి కోటాలు దేశాన్ని జిన్నా తరహా రాజకీయాలు ఇది చేస్తాయి. నేను ఇంకో విషయం ఇక్కడ పివి గారు, నేను ఇంకో విషయం మిమ్మల్ని సూటిగా మీ ద్వారా కాంగ్రెస్ అడుగుతాను. ప్రియాంక గాంధీకి బెంగాల్లో జరిగినటువంటి సందేశ్ ఖాళీ అంశం విషయంలో గుర్తు రాలేదా అని అడుగుతాం. ఎందుకు అక్కడికి పోలేదు, ఎందుకు ఆ మహిళలను పరామర్శించలేదని నేను అడుగుతాను. అంటే మీరు అబ్యూజ్మెంట్ పాలిటిక్స్